కడెం ప్రాజెక్టు బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది కాబట్టి డోకా లేదని చురుకులాంటించారు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు వద్దగల ఘట్టమైసమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. గత సంవత్సరం కడెం ప్రాజెక్టు ప్రమాదంలో ఉన్నప్పుడు ఘట్టమైసమ్మే కాపాడినట్లు ప్రజలు నమ్ముతారు. మొదటి కట్టు మైసమ్మకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయా కట్టు నుంచి ఎడమ కాలువకు 500 క్యూసెక్లు, కుడి కాలువకు 10 క్యూసెక్ల వానాకాలం పంటకు సాగునీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టుకు ఎలాంటి అపాయం లేదని చెప్పుకొచ్చారు. కడెం ప్రాజెక్టు ప్రమాదంలో పొంచింది, కడెం ప్రాజెక్టు తెగిపోతుంది అనే ఆందోళన నుంచి రైతులందరూ కూడా విరమించుకోవాలి. తప్పకుండా కడెం ప్రాజెక్టు తోటి ఎలాంటి ప్రమాదం లేదు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్ట్, ఏదో కేసీఆర్ కేటీఆర్ కట్టిన ప్రాజెక్ట్ కాదు. వాళ్ళు కట్టిన ప్రాజెక్టులో మీరు చూశారు, మరి ఏ రకంగా కుంగిపోయినా ఏం జరిగిందో మీ అందరికి తెలిసిన విషయమే. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి దీంతో ఎలాంటి ప్రమాదం లేదు. మరి గేట్లన్నిటి కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించడం అనేది జరిగింది. మరి ఈ రోజు రైతులందరూ కూడా సాగు చేయడానికి మరి నీటిని విడుదల చేయడం అనేది జరిగింది. మరి ఈ యొక్క గేట్ల మరమ్మతుల కోసం మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రేమ్ సాగర్ గారు కావచ్చు, నేను కావచ్చు, మేము రిక్వెస్ట్ పెట్టడం అనేది జరిగింది. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా స్పందించే తప్పకుండా దాని యొక్క మరమ్మతులు చేయాలని అనుకున్నారు. మరి ఒక నెల రోజుల క్రితం కూడా గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన ఈ ప్రాజెక్టు చూసే ఆస్కారం ఉండే, కానీ కొన్ని అనివార్య కారణాల